ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీతో నేను ఒక 25 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాను. మీ అందరితో నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా, ఎప్పుడు సక్సెస్ అయినా, అవి ఎలా ఉన్నా సరే మీరు నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడే కాదు, ఆంధ్ర మొత్తం, తెలంగాణ కానీ టోటల్గా 2 రాష్ట్రాల్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా శకలక శంకర్ మీద మంచి ప్రత్యేకమైన అభిమానం కానీ, ప్రేమ కానీ నా మీద మీ అందరూ చూపించుకున్నందుకు నేను నా జన్మంతా మీ అందరికీ రుణపడి ఉంటాను ముఖ్యంగా. సో అలాగే నాకు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన చాలామంది ఉన్నారు పెద్దలు, వాళ్ళందరికీ నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. నేను శ్రీకాకుళం వచ్చి 2-3 నెలలు ఇక్కడే ఉండిపోయానండి. వచ్చి నేను సీన్ గారి దగ్గర ఉన్నాను, సూరసీన్ అన్నయ్య గారి దగ్గర ఒక 2 నెలలు హోటల్లో ఉండిపోయాను. ఉండి తర్వాత వెళ్ళేటప్పుడు అన్నయ్య మరి సినిమా కోసం ఉండిపోయాను, కథ అంతా కంప్లీట్ అయిపోయింది, డైరెక్టర్ గారు కూడా కథను బాగా డెవలప్ చేశారు, మరి ఎలాగన్నయ్య అని అంటే, ఆయన రంగం వేరు, మా రంగం వేరు. మాది సినిమా రంగం, ఆయనది వచ్చి వేరే వేరే వ్యాపార రంగాలు. ఆయనవి సినిమా రంగం గురించి ఆయనకి ఏం తెలియదండి. అలాంటి మనిషిని ఆ సినిమా మీద ఒక ఫ్యాషను, సినిమా అంటే ఏంటి అనేది ఆయనకి మొత్తం విడమర్చి ఆయనకి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఇందులోకి మేము ఆయన తీసుకురావడం జరిగింది. అన్నయ్య అన్నట్టుగా ఆయన ఏ రంగంలో చేయి పెట్టినా సరే ఆ రంగంలో కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. అది ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు కాబట్టి. సో ఆయన చేతుల మీదుగా ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మా కష్టం మేము పడతాం. ఒక సినిమా ప్రేమికులుగా, ఒక సినిమా నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, సినిమా తప్ప మాకు వేరే వ్యాపారాలు కానీ, వేరే ఇంకొకటి కానీ ఇంకోటి మాకు తెలియదండి. సినిమా వాళ్ళకి సినిమా తెలుసు. రవితేజ్ గారు నేనింతలు అన్నట్టుగా సినిమా అంటే సినిమా కోసమే వస్తాం, సినిమా కోసమే బతుకుతాం, సినిమా కోసమే ఉంటాం అన్నట్టుగా మాకు సినిమా తప్ప వేరే తెలియదు. అలాంటిది మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా సీన్ అన్నయ్య, నిజంగా అన్నయ్య మీకు థ్యాంక్స్ వేరు వచ్చు అన్నయ్య. లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. బట్ ఈరోజు ఆరంభము సగం షూటింగ్ అయింది, ఇంకా సగం షూటింగ్ ఉంది. టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అందరికి అప్డేట్స్ అన్నీ ఇస్తాను నేను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా బలగ ప్రకాశ్ అన్నయ్య, ప్రముఖ ప్రొడ్యూసర్స్ గారు, ఆయన చాలా సినిమాలు, మంచి సినిమాలు తీశారు. ముఖ్యంగా నన్ను నమ్మి, నా మీద అభిమానంతో, నమ్మకంతో మా ప్రొడ్యూసర్ గారిని కానీ, మా డైరెక్టర్ గారిని కానీ, నన్ను కానీ మమ్మల్ని నమ్మి మా రఘుబాబు అన్నయ్య గారు ఎంత బిజీ షెడ్యూల్స్, రేపటి నుంచి ఆయన త్రివిక్రమ్ గారు సినిమా చేస్తున్నారు. బట్ ఈరోజు ఆయన రేపు మధ్యాహ్నం 2 కల్లా ఆయన సెట్లో ఉండాలి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సెట్లో ఉండాలి. అంత టెన్షన్ బిజీ షెడ్యూల్లో కూడా ఆయన మా లాంటి ఒక చిన్న సినిమా కంటే మరి మన పెద్ద బడ్జెట్లు కాదు కాబట్టి అలాంటి సినిమాకు కూడా ఆయన వచ్చి పెద్ద మనసుతో, అంత పెద్ద యాక్టరు, ద గ్రేట్ లెజెండరీ గిరిబాబు గారు, ఆయన అంత పెద్ద యాక్టరు, హీరో, విలను, ప్రొడ్యూసర్, డైరెక్షన్ అన్ని రంగాల్లో ఆయన సక్సెస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో. అలాంటి ఆయన కుమారుడిగా మా రఘుబాబు అన్నయ్య మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. గత 15 ఏళ్ళ నుంచి నన్నే కాదు, నా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని రఘుబాబు అన్నయ్య ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారనమాట. ఆ విధంగానే ఈరోజు ఆయన హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం ఆయన సొంత ఫ్లైట్ టికెట్ వేసుకొని మా కోసం, మన ప్రాంతం మీద అభిమానం అనేసి, మన ప్రాంతంలో షూటింగ్ అని ఆయన రావడం, అన్నయ్యకి ఒకసారి క్లాప్స్ అయితే కొట్టాలి మనందరం ప్రాంతం తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. మీరు చేసిన ఈ సహాయం జీవితాంతం మా టీం అందరం గుర్తుపెట్టుకుంటాం. మా డైరెక్టర్ గారు, నేను, మా ప్రొడ్యూసర్ గారు, అలాగే మా అక్క నా సొంత ఆడబిడ్డలాగా ఎప్పుడు గత 15 ఏళ్ళ నుంచి అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడు నన్ను తమ్ము అని అంటే తమ్ముడు, సొంత తమ్ముళ్ళ చూసుకుంటుంది. నేను అలాగే అక్కని పిలవడం, అక్కకు ఫోన్ చేయగానే జస్ట్ ఒక్కరోజు ముందే చేసాము. ఆవిడ తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో ఉండి అక్క ఒక 3 రోజులు కావాలక్క, మీరు రావాలి, మాకు వేరే ఆప్షన్ లేదు, మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, రఘుబాబు అన్నయ్య గారి కాంబినేషన్లో ఆవిడకి వైఫ్గా మీరు యాక్ట్ చేయాలి, మీరు రావాలక్క అని అంటే అక్కడ డేట్లో ఆవిడ ఏం చూసుకోకంట అసలు నేనంటే ఏంటక్క మీ అందరికి అంత అభిమానం, నిజంగా అక్క జీవితాంతం మీకు నేను రుణపడి ఉంటాను అక్క. 1 అవర్లో ఓకే చేసేసి అక్కడి నుంచి బస్సు పట్టుకొని అక్కడ ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ పట్టుకొని వైజాగ్ వచ్చి అక్కడి నుంచి తన కారులో మన శ్రీకాకుళం వచ్చిందండి. ఆవిడకి కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలండి మనం అందరం. నిజంగా థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా తల్లి
నాకు సిస్టరు, నాకు అన్ని రకాలుగా గత 10-15 ఏళ్ళ నుంచి మా రాకేష్తో, వాళ్ళ హస్బెండ్ రాకేష్, మేము మంచి సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఒరే తమ్ముడు, ఒరే అన్నయ్య అనుకొని ఉంటాం రాకేష్ నేను. అలాంటిది ఆవిడని కథ నమ్మి, మా కథ విని కథ నమ్మి, బేసిక్గా ఆవిడకి చాలా ఆఫర్లు వచ్చాయి. కమెడియన్స్తో చాలా ఆఫర్లు వచ్చినాయి సినిమాలు. మంచి పేర్లు ఎందుకంటే మంచి మంచి స్టార్లతోనే ఆవిడకి ఆఫర్లు వచ్చినాయి. ఆవిడ కొన్ని సబ్జెక్టులు కొంచెం నచ్చకపోతే కొంచెం చేయకపోవడం, కానీ ఆవిడ ఇంట్రెస్ట్ ఆవిడకు ఉంటుంది. ఏ సినిమా చేయాలో ఏ సినిమా చేయకూడదో ఆవిడ ఇష్టం. బట్ అలాంటిది నన్ను నమ్మి, మా డైరెక్టర్ గారు రాసిన కథను నమ్మి, మా రాకేష్కి థ్యాంక్స్ చెప్పాలి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకమ్మ. మీరు కూడా మా కథ విని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా ఊరు వచ్చారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర కాదమ్మా, మన ఏ స్లాంగ్ అయినా ఏ యాస అయినా మన తెలుగు వాళ్ళమే, మనందరం కళాకారులమే, మనందరం జీవితాంతం కలిసిమెలిసి, అది ప్రాంతాలు కానీ మన ఇది కానీ అన్నీ ఇది చేసి మనం కలిసికట్టుగా మనం పనిచేయాలి. శ్రీకాకుళం అయినా, కరీంనగర్ అయినా, నల్గొండ అయినా, అనంతపురం అయినా, వైజాగ్ అయినా, ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రేక్షకులు, మన తెలుగు అభిమానులే ఉంటారు. సో అలాగే అది నిరూపించావమ్మా. నిజంగా నీకు నమస్కారాలు తల్లి, నమస్కారం. నిజంగా ఇది నిరూపించావు. ఎక్కడ తెలంగాణ బిడ్డవి, ఎక్కడ మీది కరీంనగర్ కదా, వరంగల్ బిడ్డ మన శ్రీకాకుళం వచ్చింది. ఈ పాపని ఈవిడ్నే ప్రతి ఇంటికాడ మేము షూటింగ్ చేస్తుంటే వాళ్ళందరూ మిమ్మల్ని చూసుకునే విధానము, అరే నాకు ఈర్స్ పుట్టింది అప్పుడప్పుడు. ఇదేంటి ఎక్కడో ఉంది కదా, నా మీద అభిమానం ఉండాలి కానీ నీ మీద ఎక్కువ అభిమానం అయింది. అంటే ఒక ఆడపిల్ల మీద ఉన్న రెస్పెక్ట్ మన వాళ్ళకి ఎంత మంచి రెస్పెక్ట్ అంతే. ఆవిడకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కడోటో. మీరందరూ అలాగే ఎంకరేజ్ చేయాలి కళాకారుల్ని, ఆవిడ్ని, నన్ను, మా రఘుబాబాని, మా డైరెక్టర్ గారిని, మా సీని గారిని, మా సనాక్కని. ఇంకా త్వరలో వస్తున్నారు, చాలామంది యాక్టర్లు వస్తున్నారు మన సినిమాకి. సగం షూటింగ్ అయింది, మిగతా సగం షూటింగ్ ఉంది. మొత్తం కంప్లీట్ చేసుకొని తర్వాత మనం రిలీజ్ ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెడదాం గ్రాండ్ లెవెల్లో. అదంతా మా సీనియర్ చూసుకుంటాడు. ఏంటని ఎలా చూస్తున్నావు, ఇలా చూస్తున్నాడు మా సీనియర్. ఏంటి మొత్తం నా మీద పెట్టేస్తాను, ఏటి సంగతి అన్నట్టుగా. బట్ నిజంగా మీరు ఈ ప్రాంతానికి నిజంగా ఒక గాడ్ ఫాదర్ లాగా ప్రతి ఒక్కరు నాకు చెప్పారు. మీ బ్యానర్లు కానీ, మీ వెనకాతలు ఉన్న మీరు చేసిన సోషల్ సర్వీస్ కానీ, అవన్నీ నేను ఇక్కడికి వచ్చాక విన్నాను అన్నయ్య. నేను అంతా హైదరాబాద్లో ఉండిపోయాను కాబట్టి ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి నాకు వాళ్ళ చరిత్రలు తెలియవు. ఇక్కడికి వచ్చాక కనుక్కుంటే మీ చరిత్ర వినాక మీ మీద ఒక సినిమా తీయాలనిపించింది. నిజంగా అంత పెద్ద చరిత్ర అన్నయ్య. అయితే మీరు ఈ 3 రోజుల నుంచి చూస్తున్నారు ఆయన చరిత్ర మామూలు చరిత్ర కాదు ఆయన. అదే అందుకే మీరు అలా చూడకండి. ఇది మీరు కంప్లీట్ చేసి, ఇది గ్రాండ్గా రిలీజ్ చేసి, మీ చరిత్ర ఏంటో ఇంకొంచెం గొప్పగా పెద్దగా ఇంకొంచెం ఇప్పుడు శ్రీకాకుళం దాకా ఉన్నారు, రేపు 2 రాష్ట్రాల రేంజ్లోకి వెళ్ళాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా జరుగుద్ది. త్వరలో మేమందరం మళ్ళీ కలుస్తాము. మీ అందరికీ ఉన్న ఇంకా మాకు సగం పని ఉంది. ఇంకా మిగతా ఆర్టిస్టులు వస్తున్నారు. ఇంకొక 20 days షూటింగ్ మన శ్రీకాకుళమే, ఎక్కడోటే షూటింగ్ ఉంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.